ఈ శారీ మస్తు ట్రెండ్‌లో ఉన్నప్పుడైతే నేను కూడా కొనుక్కొని కట్టుకుందాం అనుకున్నా. అంటే ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతేను. కాకపోతే నేనున్న బిజీకి నేను ఆలోచించి తీసుకుందాం అనుకునే లోపు ఆ ట్రెండు అయిపోయింది. జనాలు గూడా మస్తు కట్టేసారనమాట ఈ శారీస్. ఇంక తీసుకొని కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. సో, ఇప్పుడు రిఫరెన్స్ పిక్ చూపిచ్చాను చూడండి. సో, యాక్చువల్లీ ఏందంటే ఈ శారీ నాది కాదు. ఒక కస్టమర్ తీసుకొచ్చారనమాట. నా రెగ్యులర్ కస్టమరే. సో, తను శారీ తీసుకొచ్చి "అక్క ఎలా కుట్టించుకుంటే బావుంటుంది" అననేసి అడిగారు. ఇంక నేనే ఆ రెఫరెన్స్ పిక్ చూపిచ్చి, "ఇలా అయితే బావుంటుందిరా" అననేసి చెప్పాను. ఇంక అది చూడగానే తను అసలింకా ఇంక వేరే థాట్ లేదనమాట. "అక్క చాలా బావుందక్క డిజైను. బట్ మగ్గం వర్క్ అయితే చేయించలేను కానీ, బట్ ఆ ప్యాటర్న్‌లోనే పెట్టండి" అని చెప్పేసి నెక్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇంక లేస్ కూడా నేనే తీసుకొచ్చి ఇలా డిజైన్ చేశాను. స్టిచ్చింగ్‌కి మళ్ళీ మగ్గం వర్క్ అంటే డబుల్ అయిపోద్ది కదా! ఎందుకొద్దు అననేసి ఇలా సింపుల్‌గా డిజైన్ చేశా అనమాట. సో, ఫైనల్‌గా అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా వచ్చిందనమాట. సో, నేను చాలా సన్నగా ఉంటాననమాట. అంటే లైక్ బిలో 30 సైజ్ అనమాట తిను డ్రెస్. ఆహ్, బట్ లుక్ మాత్రము నిజం చెప్పాలి అంటే లైక్ మనకి ఓవరాల్ డ్రెస్ కంటే ఆ నెక్ ప్యాటర్నే చాలా లుక్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఏంది అంటే మనకి నార్మల్‌గా ఫుల్ పట్టు టైప్‌కైనా కుట్టుకోవచ్చు. అండ్ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది కదా క్లాతు. ఆ పళ్ళు పార్ట్‌లో నుంచి క్లాత్ తీసి నెక్ దగ్గర అలా పెట్టాను. నెక్‌కి, హ్యాండ్స్‌కి ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే బ్లౌజ్ పీస్‌ని యాక్చువల్లీ నేను దుపట్టా గూడా క్రియేట్ చేశాననమాట. బట్ వీడియోలో దుపట్టా పెట్టడం మర్చిపోయాను. దుపట్టా చూపించడము. తను డ్రెస్ కూడా తీసుకెళ్ళిపోయింది. నాకింక మళ్ళీ వీడియో తీసే టైం లేక ఇంక సర్లే అనుకున్నాను. బట్ నిజంగా ఆ దుప్పటాకి బార్డర్ అది అటాచ్ చేశాక శారీకి పైనొచ్చిన బార్డర్ అనేది దుప్పటాకి అటాచ్ చేశాను. అది అటాచ్ చేశాకైతే నిజంగా కలర్ కాంబినేషన్‌కి ఈ శారీ పైన ఆ దుప్పట అయితే చాలా బాగా అనిపించిందనమాట. ఇంక సర్లే అనుకున్నాను. ఓకేనా. సో, ఫైనల్‌గా మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.